డియర్ ఫ్రెండ్స్ నమస్తే. సంక్రాంతి సీజన్ అయిపోయిన తర్వాత సరైన మూవీ ఏదీ లేదండి. కానీ హఠాత్తుగా అందరి దృష్టిని ఒక మూవీ ట్రైలర్ అయితే అట్రాక్ట్ చేసిందండి. ఇప్పుడు వైరల్ అవుతుంది బాగా. అదే గామి మూవీ అండి. ఫస్ట్ ఈ ట్రైలర్ గురించి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్, దాని వెనకాల ఉన్న చరిత్ర చెప్పబోయే ముందు ఒక చిన్న ఇన్స్ట్రక్షన్ అయితే చెప్తాను. నాకు అనిపించింది, మీకు అనిపించిందో లేదో వీడియో పూర్తయిన తర్వాత కామెంట్ రూపంలో పెట్టండి ఫ్రెండ్స్. గామి విశ్వక్సేన్ యాక్ట్ చేస్తున్నాడు. కొన్ని ట్రైలర్స్ అండి సినిమాని చెప్పకే చెప్పేస్తాయి. ఆ ట్రైలర్లో సక్సెస్ మొత్తం ఆ సినిమా ఎలా తీస్తున్నాము, దాని వెనకాల ఉన్న శ్రమ ఏంటి, ఆ సినిమా హిట్ అవుతుందా లేదా అని మ్యాక్సిమం 70% రిజల్ట్ కూడా ట్రైలర్ ద్వారా వచ్చేస్తుంది చాలా సినిమాల వరకు. అందుకని ట్రైలర్స్ చాలా జాగ్రత్తగా తీస్తారండి వాళ్ళు రిలీజ్ చేసేటప్పుడు కూడా. అందరి దృష్టిని ఆకర్షించిన ఒక మంచి ట్రైలర్ గామి అండి. విశ్వక్సేన్ యాక్ట్ చేస్తున్నారు కదా. ట్రైలర్ చూస్తే మనకు జనరల్గా బాంబులు, కర్రలు, లేకపోతే ఇంకొకటి అనిపించింది. ఈ ట్రైలర్ అయితే మనల్ని ఏదో డీప్గా, ఒక లోతుగా ఏదో ఉంది అనిపించేలా చేస్తుంది. ఒక డిఫరెంట్ ట్రైలర్ అన్నమాట. మనకి చూస్తూ ఉంటే ఏదో హాలీవుడ్ ట్రైలర్, ఒక 10,000 వీసీ, లేకపోతే ఫారెస్ట్ గంపు, ఎలాంటి ట్రైలర్స్ ఉంటాయి కదా. ఒక డీసెంట్ ట్రైలర్ అన్నమాట ఇది. మీరు అందరూ చూశారు, చాలా డీసెంట్గా ఉంది ట్రైలర్ అయితే. అది గామి అంటే యాక్చువల్గా గాడ్ అని, దేవుడు అని అర్థం అండి. అంటే మానవ స్పర్శ ఉండదు. మానవ స్పర్శ లేకుండా ఆ సబ్జెక్ట్ మీద సినిమా తీయడం అనేది చాలా కష్టం. ఎందుకంటే అందరూ రాగానే హీరో అయిపోవాలి, ఈ మూమెంట్లో ఆలోచిస్తారు. తన గ్రో అవుతున్న టైంలో ఈ గామి లాంటి సబ్జెక్ట్ ఎంచుకుని చాలా డేర్ చేశాడు విశ్వక్సేన్. చాలా దమ్ము ఉండాలండి ఇలాంటి సినిమాకి. 10-15 సినిమాలు కూడా రిలీజ్ అయినట్లేదు. అలాంటి టైంలో ఇలాంటి మూవీకి కమిట్ అయ్యి పూర్తిగా మూవీకి, ఆయన మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి కూడా స్టాప్ అయిందంట. స్టాప్ అవడం అంటే పోస్ట్పోన్ అయింది. ఎందుకంటే ఈ మూవీ కన్నా ముందే స్టార్ట్ అయింది. ఇలాంటి డేరింగ్ స్టెప్ తీసుకున్నా అంటే చాలా గట్స్ కావాలండి. మెగాస్టార్ చిరంజీవి గారు కూడా మొదట్లో ఇలా వేరే వెరస్టైల్ క్యారెక్టర్స్ అన్నీ చేసి నెమ్మదిగా రైజ్ అయ్యారు ఆయన. విశ్వక్సేన్ కూడా తన కెరీర్ గురించి ఆలోచించకుండా, ఎవరైనా 10 సినిమాలు చేసిన వాళ్ళు అది హిట్ ఆ ఫ్లాప్ అనేది పక్కన పెడితే, 10 సినిమాలు చేసిన వాళ్ళు వెంటనే ఇలాంటి సబ్జెక్ట్ ఎంచుకుంటారు. అసలు అది ఎలాంటి ఆధ్యాత్మికమైన సబ్జెక్ట్ ఎంచుకుని చాలా డేర్ చేశాడు విశ్వక్సేన్ అండి. హ్యాట్స్ ఆఫ్ అండి విశ్వక్సేన్కి. ఎవరైనా ఒప్పుకుని తీరాల్సిందే. సినిమా హిట్ ఆ ఫ్లాప్ అనేది పక్కన పెడితే ముందు అతని గట్స్కి చాలా మెచ్చుకోవాలి. నెక్స్ట్ మనం చెప్పుకోవాల్సింది ఎక్కువగా ఈ సినిమా మేస్త్రి గురించి. అంటే డైరెక్టర్ అండి విద్యాధర్ కాగిత, ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్. ఈయనకి యాక్చువల్గా హాలీవుడ్ మూవీస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉందంటండి. బాగా స్టడీ చేసి ఆ సినిమాస్ ఎలా తీస్తున్నారు, జేమ్స్ కెమెరాన్, స్టీవెన్ స్పీల్బర్గ్ ఇలాంటి డైరెక్టర్ సినిమాలన్నీ చూసేవాడంట. ఆ ఇంపాక్ట్ అనేది ఎంతో కొంత ఉంటుంది ఖచ్చితంగా. అలా తీయాలి, అలా ఉండాలి, అలా మూవీస్ చేయాలి మంచి ఉద్దేశంతో ఈ సినిమా స్టోరీ రాసుకున్నాడంట ఆయన. ప్రొడ్యూసర్ గురించి కూడా మనం చెప్పుకోవాలండి. కార్తీక్ శబరీష్ అని, మను అని చిన్న క్రౌడ్ ఫండింగ్ ఫిల్మ్ అండి అది. క్రౌడ్ ఫండింగ్ అంటే అర్థం తెలుసు కదా మీకు. నేను ఒక సినిమా చేస్తున్నాను, నాది ఇలా ఉంది సినాప్సిస్, ఈ ట్రైలర్ ఇది బాగుంటుంది, నేను కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను, ఎవరన్నా ఫండ్స్ ఇస్తే వాళ్ళకి షేర్ ఇస్తాను, ఇలాంటివి అనమాట. ఈ గామి స్టార్ట్ చేసినప్పుడు యాక్చువల్గా 85 lakhs బడ్జెట్ అనుకున్నారంట. అది స్టోరీ తర్వాత అలా పెరిగిపోయింది. యాక్చువల్గా ఒక స్మాల్ బడ్జెట్లో లాగేద్దాం సినిమా అనుకున్నారు, సరిపోలేదు బడ్జెట్. ఏం చేశారంటే ఫస్ట్ హిమాలయాలో షూట్ చేశారు కొన్ని సీన్స్, క్రౌడ్ ఫండింగ్ వదిలారు. తర్వాత వీసెల్లాయిడ్, ఈవీ క్రియేషన్స్ కూడా యాడ్ అయిందండి. సినిమా అయితే బడ్జెట్ దాటి, అంచనాలు దాటి వెళ్ళిపోయిందంట. 2018లో, అంటే మేబీ కోవిడ్ ముందు అనుకుంటా, అప్పుడు స్టార్ట్ అయింది. అప్పటి నుంచి 18, 19, 20, 21, 22, 23, 27 సంవత్సరాల నుంచి సినిమా షూటింగ్ జరుగుతూనే ఉందండి. అలాగా ఆగుతా
మెయిన్ ఏంటంటే సినిమాకి ఎసెట్ హిమాలయాల్లో షూటింగ్. హిమాలయాలు అంటే ఎలా ఉంటుంది, మంచు, మామూలు మంచులోనే మనం తట్టుకోలేకపోతున్నాం. హిమాలయాలు అంటే గట్టుగట్టుకుపోతాం. అలాంటి హిమాలయాల్లో వింటర్లో షూటింగ్ చేశారంట ఈ గామి మూవీకి. అసలు ఎలాంటి సినిమా చేయాలంటే గట్స్ ఉండాలి. సినిమాలో అయితే గ్రాఫిక్ వర్క్ అనేది పుష్కలంగా ఉందంట. దాని గురించి గ్రెయిన్ లుక్ ఆఫ్ ఎక్టిని అని ఈ స్పెషల్ ఎఫెక్ట్ డైరెక్టర్, యానిమేషన్ డైరెక్టర్, మన లయన్ కింగ్, ఫారెస్ట్ గంప్, గేమ్ ఆఫ్ థ్రోన్స్ ఇలాంటి మూవీస్కి సూపర్వైజ్ చేశారు యానిమేషన్ డైరెక్టర్. గ్రాఫిక్స్ అది ఆయన చేస్తున్నారంట ఈ మూవీకి అండి. ఈ సినిమాలో ఏంటంటే ఒక యానిమేటెడ్ లైన్ ఉందంట. అంటే మేబీ నేను అనుకోవడం విశ్వక్షణ వెళ్తున్న దారిలో ఏమన్నా అతనికి హెల్ప్ చేయొచ్చేమో అని. ఫిలిం మీద అయితే బాగా అంచనాలు ఉన్నాయి. టీజర్ అయితే చాలా బాగుందండి. మనకే ఈ టీజర్ ఇంత బాగుందనిపిస్తే ప్రభాస్ ఏం పెట్టారంటే ట్విట్టర్లో ఎక్స్ట్రాడినరీ, నాగస్విన్ కూడా, ఇండైరెక్ట్ నాగస్విన్ కూడా చాలా బాగుంది టీజర్ అని పెట్టారండి. టీజర్ అయితే చాలా డీసెంట్గా ఉంది ఫ్రెండ్స్. ఆల్మోస్ట్ అది చూసే ఉంటారు. సినిమా అనుకున్న కష్టాన్నంతా ఆ టీజర్లో చూపించారు. శివరాత్రి రోజున మార్చి 8న రిలీజ్ అవుతుందండి. మేబీ ఒక డివోషనల్గా మనకి అటాచ్మెంట్తో అనుకుంటారు ఆ రోజు రిలీజ్ చేస్తున్నారు. సినిమా అయితే ఖచ్చితంగా హిట్ అవుతుందండి, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. సో ఫ్రెండ్స్,